ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా అనేది జరుగుతుంది. ఈ కుంభమేళా అనేది 45 రోజుల పాటు సాగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాని మహాకుంభమేళా అని ఇది 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుందని చెబుతున్నారు. ఈ కుంభమేళాకి 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకి వస్తారని సమాచారం. అయితే ఈ మహాకుంభమేళాలు అనుకోకుండా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయినటువంటి యువతి మోనాలిసా. తేనెలూరే కళ్ళు, అందమైన నవ్వు, మొహంలో తేజస్సు, పూసలమ్ముకునే ఈ అమ్మాయి ముఖంలో అమాయకత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక్క నైట్లోనే ఆమె పాపులర్ అయింది. కానీ ఆ సంతోషం ఆమెకు ఎంతో సమయం నిలవలేదు. ఇప్పుడు తన కన్నీళ్లు పెట్టుకుంటూ కాపాడమని ప్రభుత్వాన్ని అర్థిస్తుంది. ఈ డస్కీ బ్యూటీకి మోనాలిసాకి ఏమైంది? ఆమె ఎందుకు హాస్పిటల్ పాలైంది? ఆమె దుస్థితికి కారణం ఎవరు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వస్తే, కుంభమేళాకి పూసలమ్ముకోవడానికి వచ్చి వైరల్ అయిన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కుంభమేళాకి వచ్చిన యూట్యూబర్లు, నెటిజన్లు ఆమెను వ్యాపారం చేసుకోకుండా సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడ్డారు. బతుకు తెరువు కోసం వచ్చిన తన కుటుంబ సభ్యులకి ఇబ్బందికరంగా మారడంతో ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఒక్క రోజులోనే స్టార్ అవ్వడం అంటే అంత సులభం కాదు. కానీ పూసలమ్ముకునే ఒక పేదింటి అమ్మాయి విషయంలో అదే జరిగింది. కానీ అదే ఆమెకి శాపం అయ్యింది. తను చేసే వ్యాపారానికి అడ్డంకిగా మారింది. దీంతో తన తండ్రి ఆమెను ఇంటికి పంపించాల్సి వచ్చింది. ఎవరి విషయంలోనైనా అతి అనేది అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కువైపోయాయి. కనిపించిన ప్రతిదానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబు, కామెంట్ల కోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు వాళ్ళ టాలెంట్తో స్టార్లుగా మారగా, మరికొందరు వాళ్ళ అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసిందే ఈ మోనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఈ నెల అంటే జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు సాగనుంది. ఈ మహాకుంభమేళాకి కోట్లాది మంది భక్తులు, సాధువులు ప్రయాగరాజ్లోని గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక భాగమైతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళాలో తళుక్కున మెరిసింది. ఈ మోనాలిసా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉండే 16 సంవత్సరాల అమ్మాయి. కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు విక్రయించడానికి వచ్చింది. అయితే తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారింది. కుంభమేళాకి వెళ్ళిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమె వీడియో తీసి అతను అడిగిన ప్రశ్నలు చాలా వైరల్ అయ్యాయి. దీంతో అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. దీంతో చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం కొంత సమయంలోనే అక్కడికి వచ్చే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎటు చూసినా ఆమెను వెంబడించే వారే తయారయ్యారు. తను వ్యాపారం చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ విసిగించారు. ఒక మీడియా కూడా మోనాలిసా వైపు ఫోకస్ చేయడంతో మోనాలిసా తట్టుకోలేకపోయింది. ఒక దశలో తన వద్దకు వచ్చే వారిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్ళి మైకులు, కెమెరాలు ఫోన్లో పెడుతుంటే ఆమె నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటుంటే తమ పని చేసుకోకుండా తీవ్రంగా ఇబ్బంది జరిగింది. ఇవన్నీ చూసి ఈమె తండ్రి ఆమెను తన స్వస్థలమైన ఇండోర్కి పంపించేశారు. ఈ నెల అంటే జనవరి 29న మౌని అమావాస్య ఉంది. ఫిబ్రవరిలో వసంత పంచమి ఉంది. ఈ 2 పర్వదినాలలో భక్తులు పుణ్యస్నానాలు, రాచస్నానాలు చేస్తారు. అటువంటి మహాకుంభమేళాలో ఒక అమ్మాయి కోసం ఇంతగా వెంపర్లాడుతున్న జనం మనకు కనపడుతున్నారు. దేవుణ్ణి పూజించండి, పుణ్యస్నానాలు చేసుకోమంటే వీళ్ళంతా ఈ అమ్మాయిని హైలైట్ చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అయితే హిందువులకి కుంభమేళా అత్యంత పవిత్రమైన ఉత్సవం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగరాజ్కు చేరుకుంటున్నారు. అదే సమయంలో కుంభమేళాలో పూసలు అమ్ముకునే యువతి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరే మోనాలిసా భోస్లే.
ఇండోర్కు చెందిన ఈ 16 ఏళ్ల యువతి నీలిరంగు కళ్ళతో కుంభమేళాలో నెటిజనులను ఆకర్షించింది. దీంతో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషనల్గా మారింది. అయితే ఈమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం చాలామందిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్గా మారింది. అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళాకు వచ్చిన యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇలా తన వ్యాపారం చేసుకోనియకుండా జనాలు సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారింది. ఈమెను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనివల్ల వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతిన్నది. బ్రతుకు తెరువు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్కు వచ్చిన ఈ అమ్మాయి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. కానీ ఓవర్ నైట్లోనే ఇలా స్టార్ అవుతుందని తను కూడా ఊహించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మోనాలిసా పేరే వినిపిస్తుంది. ముందు చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం, ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఈమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. మోనాలిసా ఎక్కడ కనపడితే అక్కడ ఆపేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక మహాకుంభమేళాకి వచ్చిన భక్తులు కూడా ఈమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. ఈ విధంగా తనకు వచ్చిన ఫాలోయింగ్ వల్ల తన వ్యాపారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మోనాలిసా కోసం జనం ఎగబడుతుంటే తన అన్నయ్య అడ్డుకోగా అక్కడున్న 9 మంది యూట్యూబర్లు తన అన్నపై దాడి చేయగా ఆ దాడిలో మోనాలిసా కూడా గాయాలు కాగా తను హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత ఇబ్బంది పడుతుందో. తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సి వచ్చింది. లక్షల రూపాయల అప్పులు చేసి కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షమాలలు అమ్ముకోవాలని ఎంతో ఆశతో ప్రయాగరాజ్లోని కుంభమేళాకు వచ్చింది. కానీ అనుకోకుండా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మొదట్లో ఆమెకు వస్తున్న పాపులారిటీ ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆ తర్వాత జనతాకిడి తట్టుకోలేక కష్టంగా మారింది. కొన్ని రోజుల క్రితం సాత్విక్ హర్ష కూడా చాలా వైరల్ అయ్యింది. జనానికి పిచ్చి పట్టిందో మతిపోయిందేమో కానీ అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టుగా ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి ఈమెను చూస్తుంటే భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకి నిలువెత్తు రూపంగా ఉంది. చక్కని రూపం, సాధారణ వస్త్రాధారణతో సింపుల్గా కనిపిస్తున్నా కూడా ఆమె ఆకర్షణీయంగా ఉంది. అందువల్ల కొంతమంది నెటిజన్లు ఆమె ఫోటోలకి వైరల్ చేస్తున్నారు. దీనివల్ల ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి ఈ కుటుంబం బ్రతుకు తెరువు కోసం వస్తే ఇలా చేస్తారా అని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పేదింటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి అని మరికొందరు మోనాలిసాకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె స్టార్ అవ్వటం ఏమో కానీ ఆమె వ్యాపారం దెబ్బతినడమే కాకుండా ఇంటి బాట పట్టేలా చేశారని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. ఒకసారి మనం చూపే అతి ఉత్సాహం వల్ల అమాయకులకు ఇబ్బంది పెడుతూ ఉంటాం. అందుకు ఉదాహరణను ఈ మోనాలిసా స్టోరీ. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వడం కూడా అంత సులువైన పని కాదు. ఆ పేరు నిలుపుకోవడం కూడా అందరికీ సాధ్యపడదు. సోషల్ మీడియా అనేది కొందరికి వరంగా మారితే మరికొందరి జీవితాలను తారుమారు చేస్తుంది. ఎప్పుడూ లేనిది ఈ మహాకుంభమేళలో భక్తిభావం తగ్గి ఇటువంటివి జరుగుతున్నాయి. సోషల్ మీడియా విపరీతంగా మన జీవితంలోకి రావడం వల్ల ఇలా ఒక పేదింటి అమ్మాయిని హింసించి ఆమె వ్యాపారాన్ని నాశనం చేయడం మాత్రం సరికాదు. అందుకని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా పరిగణించింది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది జనం వస్తారు. వీళ్ళందరూ ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకుంటారు. కానీ సోషల్ మీడియా కారణంగా అక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మహాకుంభమేళాలో మోనాలిసాని రావద్దని పోలీసులు చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. మన వాళ్ళ అత్యుత్సాహం కారణంగా ఆ అమ్మాయి వ్యాపారం చేసుకోకుండా అయింది. అప్పు చేసి మరీ ఈ అమ్మాయి వ్యాపారంలోకి వచ్చింది. తన తల్లిదండ్రులకి, తన కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంది. తాను కూడా డబ్బులు సంపాదించాలని ఆశపడింది. కానీ ఆమె కలలు కలగానే మిగిలిపోయాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులపై దాడులు చేయడం అనేది కూడా సరికాదు. ఒక ఆడపిల్ల, అది కూడా కష్టపడి పనిచేసి తన కుటుంబానికి అండగా ఉండాలని తను ఆలోచిస్తే జూలో జంతువులాగా వెంటబడి ఫోటోలు తీయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. సోషల్ మీడియాలో ఒక కెమెరా, ఒక మైక్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు. ఇకనైనా ఇటువంటి సందర్భాల్లో ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుందని ఆశిద్దాం. మన దేశంలోని పవిత్ర స్థలాలలో ఒకటైన ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాని సోషల్ మీడియా వల్ల, నెటిజన్ల అత్యుత్సాహం వల్ల కుంభమేళా పవిత్రత అనేది దెబ్బతినే విధంగా ఉండకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న ఈ మహాకుంభమేళాని పవిత్రమైన భక్తి భావంతో
పుణ్యస్నానాలను ఆచరిద్దాం. మన సంస్కృతి సంప్రదాయం అనేది మన భావితరాలకి అందించే విధంగా ఉండాలి తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. మన హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ కుంభమేళా స్నానానికి దాదాపు 850 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.